అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది జగన్ ప్రభుత్వంలో చిరంజీవికి అవమానం జరిగిన మాట వాస్తవమే. చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు జగన్ దిగొచ్చారన్నది అబద్ధం. గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలకు చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ ఒకంత వ్యంగ్యంగా మాట్లాడటం టీవీలో చూశానన్నారు చిరంజీవి. నా పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నానని ఆయన చెప్పారు. లంచ్కు రావాలని నాడు జగన్ నన్ను ఆహ్వానించారని చిరంజీవి వెల్లడించారు. జగన్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లానని, జగన్ తనను సాదరంగా ఆహ్వానించారని చిరంజీవి తెలిపారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్కు వివరించానన్నారు. జగన్ ప్రభుత్వ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగిందన్నారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టికెట్ ధరలు పెరిగాయన్నారు. ఆ సమావేశంలో ఉన్నవారంతా సాక్షులే అని చెప్పారు చిరంజీవి. సీఎంతోనైనా సామాన్యుడితోనైనా గౌరవమిచ్చి పుచ్చుకునే విధానంలోనే నేను మాట్లాడతాను అని చిరంజీవి తేల్చి చెప్పారు.